హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వంకాయ చప్పటి చేపలు ఎలా వండుకోవాలో మీకు చూపిస్తాను. ఇది అమలాపురానికే ప్రసిద్ధండి. చాలా ఎక్కువగా ఇష్టపడతారు కోనసీమ వాళ్ళైతే. ఈ చేపలైతే చాలా రుచికరంగా ఉంటాయండి. కట్ట చేపలంట, దీన్ని ఆరుస్తారు. చాలా స్పెషల్గా ఇవి ఇది ఎండబెట్టడం అవి కాదు, దీన్ని కాలుస్తారట. చాలా బాగుంటాయండి, ఒకసారి మీరు ట్రై చేయండి. అవన్నీ శుభ్రం చేసి చేపలు పక్కన పెట్టుకున్నాను. ఇంకోండి, కొంచెం కడాయి పెట్టుకొని పసుపు ఉప్పు వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేపుకుంటున్నానండి. అవి కొంచెం ఎర్రగా వేగేదాకా మగ్గేదాకా ఉంచుకోండి. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఒక్కసారి మీరు అమలాపురం వెళ్తే మాత్రం తెచ్చుకోండి. ఇంకెక్కడ దొరకవు, అక్కడే దొరుకుతాయి. వంకాయలను అలా పొడుగు ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం చింతపండు నానబెట్టుకోండి. ఎక్కువ పులుపు ఇష్టమైతే కొంచెం ఎక్కువ వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ నానబెట్టుకోండి. వంకాయ ముక్కలు అవన్నీ వేసుకున్నాం. చూడండి, పుచ్చులు లేకుండా మాత్రం కోసుకోండి వంకాయల్ని. ఈ కూర ఒకసారి వండి మీరు ట్రై చేయండి, మీరే చెప్తారు చాలా బాగుందండి అని. చప్పటి చేపలు అంతా టేస్ట్గా ఉంటాయి. అది స్పెషల్ అండి, అసలు అమలాపురానికి చాలా స్పెషల్. చూడండి, వంకాయలు ఎలా మగ్గిపోయాయో చూసారు కదా. ఇదిగోండి, చూడండి. ఒక పెద్ద సైజు టమాటా అయితే ఒకటి కట్ చేసి వేసుకోండి. అదిగోండి, చప్పటి చేపలన్నీ వేసేస్తున్నాను. చూడండి, అది చాలా నీట్గా ఉల్చుకోవాలి. శుభ్రంగా స్కిన్కున్నదంతా తీసేసి కడిగేసుకొని ఉప్పుతో అది వేసుకోండి. చప్పటి చేపలు అంటే ఉప్పుతో కాదండోయ్, ఉప్పు చేపలు అయితే కాదు. చూడండి, అదంతా అయిపోయాక కొంచెం కారం 2 స్పూన్స్ వేసుకోండి. కారం ఎక్కువైతే, ఎక్కువ తినే వాళ్ళవైతే ఎక్స్ట్రా వేసుకోండి. అవన్నీ ఒకసారి కలిపెట్టుకోండి. అలా టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. మీరు అసలు తిని మీరే చెప్తారు చాలా బాగుందండి అని. కొంచెం వాటర్ వేసుకోండి. అది దగ్గరికి అవుతుందనగా మనం నానబెట్టుకున్న ముందుగా పెట్టుకున్నాం కదండి చింతపండు, ఆ తర్వాత వేసుకోవాలి. సూపర్ టేస్ట్ అండి. నేను తిని చెప్తున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకోండి, చాలా బాగుంటుంది. అదిగోండి, చింతపండు గుజ్జు వేసుకుంటున్నాము. ఏ కూరకు ఆ కూరే కదండి, అసలు కాయగూరల్లో వంకాయ అంటేనే గుమగుమలాడిపోతుంది. రుచికి రుచి ఎంత బాగుంటుందో. అందులోని ఈ చప్పటి చేపలు అన్నవి చాలా ప్రత్యేకమైనవి. అది ఇంక మాటల్లో అయితే చెప్పలేం. మీరు తింటే ఆహా ఏమి రుచి అంటారు. ఇంకా చూడండి, కొంచెం మూత పెట్టుకొని మగ్గబెట్టుకోండి. చూడండి, మగ్గుతుంది చూసారా. అంతేనండి, రెడీ. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. వెయిటింగ్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.